పంచాయతీ సమరం జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 11వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరగడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో ఉన్నాము. ఇక్కడ ఏంటి పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఒకసారి అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం అయితే పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో పక్కా భవనాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ ఇది శిథిలావస్థలో ఉంది. మరి నూతన భవనం నిర్మించడానికి రంగం సిద్ధమైందా, ఎట్లా ఉంది, మరి మన గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ వార్డు మెంబర్లు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ మీరు ఈ ఊరేనా? మీరు వార్డు మెంబర్లు మీ దగ్గర ఎంత, ఓటర్లు ఎంత? ఇక్కడ వార్డు నంబర్లు 8 మంది. సర్పంచ్కి ఎంతమంది పోటీ చేస్తున్నారు? సర్పంచ్కి 3 పోటీ చేస్తున్నారు. వార్డు నెంబర్ 8 అయితే 5 వల్ల యూనియన్మస్ అయిపోయినాయి. అందులో నేను ఒకరిని. మీ పేరేంటి? శంకర్. శంకర్, మీరు ప్రజలకు ఏమి హామీలు ఇచ్చిండ్రు? మీరు వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనరు కదా, ఇక్కడ మీ ఊళ్ళో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్న వరకు సాధ్యమైనంత వరకు మంచి చేయాలని చూస్తాం. ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ఉన్నది కూడా చేసుకోవాలి. ఇక ఎంతమంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు? ఇప్పుడు 3 పోటీ చేస్తుండ్రు. చేయలేదు. ప్రజలకు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ వార్డు ప్రజలకి? ఏదైనా మంచి చేయాలని కోరుకుంటాను. అట్లా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండి మంచి చేయడానికి ప్రయత్నిస్తాం. శంకర్, ఇప్పటికే కంగ్రాచులేషన్స్, మీరు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 8 వార్డు మెంబర్లు ఉంటే 5 ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామం ఇది. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. మీ దగ్గర ఏం సమస్యలు ఉన్నాయి? గ్రామ పంచాయతీ అది దగ్గర పడ్డది, ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది అది సమస్యలు మీ ఊళ్ళో? ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ కొత్త గ్రామ పంచాయతీ కట్టిస్తే చాలా బాగుంటుంది. దీన్ని చూసుకుంటే ఇంకోటి కొత్త నిర్మాణంలో ఉన్నది, అది కంప్లీట్ అయితే కొంచెం ఊరికి కూడా బాగానే ఉంటుంది. ఊరిలో సమస్యలు అంటే ఇప్పటికైతే పర్లేదు, ఇప్పుడు ఊరైతే బాగానే ఉంది. కానీ ఒక గ్రామ నల్ల నీళ్ళు వస్తున్నాయా? నల్ల నీళ్ళు రావడం అయినా, వీధి లైట్లు అయినా అన్ని బాగానే ఉన్నాయి ఊర్లో అయితే. ఇప్పటికైతే శుద్ధ కార్యక్రమం మంచిగా ఉందా? శానిటైజర్ బాగానే ఉంది. వాళ్ళు కూడా డైలీ వచ్చి ఊర్లో ఏముంది చెత్త సమస్య అన్ని బాగానే చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా కరీంనగర్కి బాగా దగ్గరలో ఉన్నారు కదా, ఇక్కడంతా యూత్ ఎక్కడికి వెళ్తారు? కరీంనగర్ వెళ్తారా, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్తారా? మీరు ఏం పని చేస్తారు? ఫస్ట్ కరీంనగర్ వెళ్తారు. నేను ట్రాక్టర్ డ్రైవర్, నాకు సొంతం ట్రాక్టర్ ఉన్నది. బాగానే ఉంది. ఇప్పటికైతే ఇక్కడ బతకడానికి ప్రతిదానికి బాగానే ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? దాదాపు 1000 ఓట్లు ఉంటాయి మా ఊర్లో. పిల్లలు వచ్చారు, ఏమైనా ఓటు ఉందా నీ దగ్గర? ఏం పేరు నీ పేరు? ఇదివరకు ఓటేసినావా? అశ్వన్ గౌడ్. అశ్వన్ గౌడ్. ఏంటి మీ దగ్గర ఎంతమంది పోటీ చేస్తున్నారు తెలుసా? 3. ఎవరెవరు చేస్తున్నారు? వాళ్ళ పేరు మనకు తెలియదు కానీ. పేరు తెలియదా? ఇక్కడ ఏం చదువుతున్నాను? పారామెడికల్ కోర్స్ చేస్తున్నాడు. అవును. సరే, నీకు ఎవరెవరు చేస్తున్నారు ఐడియా ఉందా? ఉంది. వాళ్ళకి గుర్తులు వచ్చినాయి. ఏం గుర్తులు ఉన్నాయి వాళ్ళకి? బ్యాట్, సీజర్, రింగ్. ఓకే. మొత్తానికి ఏమైనా సమస్యలు గుర్తించినావా మీ ఊళ్ళో? చిన్నప్పటికి వెళ్తున్నాం, ఊరేసుకుంటానే మాకు తెలియదు. మరి రాజకీయం ఎట్లుంటుందో తెలుసు. ముందున్న రాజకీయం మనుషులే మెల్లమెల్ల పైసలు కమ్మి ఇది అంతా కమ్మి ఇట్లా గ్రామ పంచాయతీ ఇచ్చిపెట్టారు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అది ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా అయితే డెవలప్మెంట్ అవుతుంది, ఏం కావాలనుకుంటారు? అది రాజకీయం మారితేనే అవుతుంది. అది క్యాండిడేట్ మారాలి. అది మారాల్సిందే. ఆయన తోడు అయితే అసలు కాదు. మింగ్ కూడా తప్పించి బయటకు అయితే రాదు. అది పాత ఆయన ఎవరు ఉండరు? రుద్ర రాములు అంటే ఉంది. ఓకే. ఇప్పుడు ఎవరు వస్తారో ఐడియా ఉందా? ఇక చెప్పలేం, ప్రజలను బట్టి చెప్పచ్చు. ఇక ప్రజలు ఓటు హక్కును చాలా మంది వినియోగిస్తారా ఇక్కడ? ఇస్తారండి. ఓకే. నువ్వేం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. ఇదివరకు ఓటేసినావు? లేదు, ఇదే ఫస్ట్. అంటే ఇంకా రాలే నాకు ఓటు. నమోదు చేసుకోలేదు అంటే అప్లై చేసినా కానీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఓటు లేదు ఇక్కడ లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ అప్పటి వరకైనా చేసుకోవాలి. అవునవును, అప్పుడు ట్రై చేస్తాం మళ్ళీ. ఓకే. సో మొత్తం మీద ఒక మిశ్రమ స్పందన అయితే వచ్చింది. మరి కొంతమంది అభిప్రాయాలు కూడా మనం ఈ గ్రామంలో అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది అంటే, గ్రామంలో పర్వాలేదు, ఇప్పటివరకు పెద్దగా సమస్యలు లేవు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తే, మరికొంతమంది గతంలో వచ్చినటువంటి సర్పంచ్ అయితే పెద్దగా అభివృద్ధి చేసింది ఏమీ లేదు, మార్పు రావాల్సిందే అని చెప్పేసి యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా కొంతమంది ఒపీనియన్ కూడా ఈ గ్రామంలో ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఎంతమంది పోటీ చేస్తున్నారు మీ ఊళ్ళో? ఇప్పుడు 3 చేస్తారు సార్. ఎట్లా ఉంది? హోరావరి ఉందా? ఇక తగ్గపారం ఉన్నాడు. తిరుగుతున్నారు అందరు తిరుగుతారు సార్. ఏమేమి గుర్తులు ఉన్నాయి వాళ్ళకి?
ఒకరికి ఉంగరం గుర్తు వచ్చింది, ఒకరికి బ్యాటు, ఒకరికి కత్తెర. ఉమ్. ఇదివరకు ఉన్న వాళ్ళు అభివృద్ధి చేసిందా మీ దగ్గర? అభివృద్ధి అంటే చేసిరు సార్ కొంత భాగం. ఇక మళ్ళీ ఇక అంటే మీ దగ్గర ప్రధానమైన ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీరు గుర్తించినాయి? ఇవి కావాలి, సర్పంచ్ కొత్తగా సర్పంచ్ వచ్చాడని ఇవి చేయాలనేది ఏమన్నా చెప్తున్నారు ఆయన మీరు? ఉన్నాయి సార్. ఏమున్నాయి? ఉన్నాయంటే కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. ఓకే. తర్వాత స్ట్రీట్ లైట్లు కానీ అవి కొంచెం బాగా చేస్తే మంచిగా ఉంటుంది. ప్రశాంతంగానే జరుగుతాయి ప్రశాంతంగా జరుగుతాయి సార్. మా దగ్గర అట్లా రొల్లీలు ఏమి ఏం ఉండవు. పేరు? నాగరాజు నాగరాజు. ఓకే. ఇదివరకు ప్రశాంతంగానే ఉంటాయి మా దగ్గర. అంతా కలిసిమెలిసే ఉంటాం. మేము ఏం చేసుకోవాలి, లొల్లీలు గిల్లీలు ఏం కావు మా దగ్గర. ఎలక్షన్స్ అప్పుడే అంతే. మన తర్వాత అందరం అన్నదమ్ములం అక్కడికి అందరం కలిసే ఉంటాం మళ్ళీ. పోలింగ్ బాగానే అవుతుంది పర్సెంట్? అయితే సార్ 800 900 ఉంటాయి, 800 దాకా అవుతాయి. చాలా మంచి పర్సెంట్. మంచిగా అవుతుంది. 5 వాళ్ళు ఏకగ్రీవమిని, ముగ్గురు కొంచెం తగ్గఫరు ఉన్నది. ఇంకా 3 వాళ్ళకి ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు. ఓకే. సో మొత్తం మీద అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని అన్నారు. సమస్యలు ఏం మార్పు కొరకు మీరు ప్రయత్నం చేస్తారా? మార్పు అనేది ఏంటంటే ఒకటే ఇంటి కుటుంబ పరిపాలన జరుగుతుంది ఇక్కడ. జూబ్లీ నగర్ అనేది డెవలప్మెంట్ లేదు. మెయిన్ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వీధి దీపాలు కానీ ఏది లేదు. ఒక టర్మ్ ఎస్సీ చుట్ల ఈ సీసీ రోడ్లు పడ్డాయి. అయిన టర్మ్లో ఏమైనా ఏకగ్రీవాలు, బతిలాడు, కులాలను కట్టుకొని. మీరు ఏం చేస్తా అంటారు? ఇప్పుడు మీరు అభ్యర్థిని నిల్చునే పెట్టారు కదా, ఆయన ఏం చేస్తారు? మా అభ్యర్థిని గెలిపించి ఊరు డెవలప్ చేస్తామని మేము పోరాడుతున్నాం. రైట్. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ ప్రచారం చేస్తున్నారా మీరు? ప్రచారం ఎవరి కోట ఏమన్నారు మీరు ఇప్పుడు? మా మరిదికి ఏ గుర్తు? కన్నయ్య బ్యాట్ గుర్తు. ఎందుకు వేయాలంటారమ్మా? మేము ఊరు డెవలప్మెంట్ కోసం వేయాలనుకుంటున్నాం. ఏం డెవలప్ చేస్తారు? వీధి దీపాలైనా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాం. మరి ఎట్లా ఉంటాం? హోటల్లో మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. మేమే కాబట్టి గౌడ్స్ను మేమే చెప్తాం, గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. హామీలు ఇస్తున్నారు. ఇస్తున్నాం. చెప్పు, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్? ముఖ్యంగా అయితే డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పటి వరకు 8 వార్డులో అయితే ఇప్పటికి ఒక్క డ్రైనేజ్ కూడా లేదు. ఇప్పటికి చూసుకున్నా కూడా, అంటే వాళ్ళ 40 ఏళ్ళ పాలనలో 8 వార్డులు ఇప్పటికీ డ్రైనేజ్ లేదు. రెండవది ఏంటంటే మొన్నటి వరకు కూడా లైట్లు లేవు. ప్రతి ఊళ్ళో సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ జాగ్రత్తలు, ఊరు విన్న జాగ్రత్తలు తీసుకోవడము, లేకుంటే దేవాదాయాల శాఖలు చూసుకోవడము, పోషమ్మ గుడి కాడ మరమ్మతులు కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఊళ్ళో చూసుకోవడానికి. ఏది లేదు అందులో. ఇక మన దగ్గర ఎలాంటి మార్పు ఉండదు. మా దాంట్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లెక్కనే ఉంటుంది. ఇక గెలవడం కథం పక్క జరగడం. గెలిచే ముందు ప్రతి నాయకుడు చెప్పినట్టు అన్ని వాగ్దానాలు చెప్పడం, హామీలు వేయడం, గెలిచిన తెల్లారి మళ్ళీ ఊరు ముఖం చూసేది లేదు, చేసేది లేదు. అంతే ఉన్నది. అందుకే దానికోసం, మార్పు కోసమనే మేము ఇప్పుడు ఒక యువకుని ఎన్నుకొని ముందుకు తీసుకొస్తున్నాం. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి దగ్గర ఏమీ లేదు, ప్రగతి లేదు, మార్పు కావాలి అని చెప్పి కోరుతూ వారికి సంబంధించిన అభ్యర్థిని నిల్చునబెట్టారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఓటెత్తున్నారు? చాలా ఇప్పుడు ఎవరు కావాలి, ఎటువంటి కావాలంటారు? మా కన్నయ్యనే నిలబెట్టుకున్నాం. గెలిపి కమలాకర్ను నిలబెట్టుకున్నాం. మాకు గ్రామ పంచాయతీ ఇట్లా కట్టించుకొని ఇది చేస్తామని. చాలా మంది ఒక కోరికతోనైతే బలంగా ముందుకొచ్చినటువంటి పరిస్థితి. తమ అభ్యర్థి గెలిస్తే ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటాం, ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి వ్యక్తి పెద్దగా చేసింది ఏమీ లేదు, ఇది సైతం గతంలో రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా అభివృద్ధి సాధించడం జరిగింది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద హోరాహోరీగా జరుగుతున్నటువంటి పల్లె పోరుల్లో నిలిచేదెవరు, గెలిచేదెవరు అని తేలాలంటే ఈ నెల 11 దానిక ఆగాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జూబ్లీ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.